భారతదేశం చైనా సరిహద్దు మధ్యన ఘర్షణ వాతావరణం వచ్చింది. ఇప్పటికే మన అమూల్యమైనటువంటి సైనికులను పోగొట్టుకున్నాం. చాలా బాధాకరం. ఇది రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో వచ్చే వివాదాన్ని ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు కలిసి మాట్లాడి పరిష్కారం చేసుకోవాలి. చైనా భారతదేశం మీద దాడి చేయడము, భారతదేశం చైనా మీద దాడి చేయడం వల్ల ఉపయోగం ఉంటుందని అనుకోవడం లేదు. దీనిలో జిత్తులు పరాజితులు ఉండరు. ఇది సాధ్యం కాదు. ఇది ఏమైనా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి. అవసరాన్ని ఒత్తిడి చేయాలి. ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకున్నది ఏంటంటే, భారతదేశంలోకి ఎలాంటి ప్రమాదం వచ్చినా దాని కమ్యూనిస్ట్ పార్టీ నిలబడే ఉంటుంది. స్వాతంత్ర పోరాటంలో కానీ, ఆ తర్వాత దేశం విచ్ఛిన్నం చేసేటువంటి ఉద్యమాలు వచ్చినప్పుడు కానీ, దేశ విభజన చేసేటువంటి ఉద్యమాలు వచ్చినప్పుడు కానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నష్టం వచ్చినప్పుడు కానీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా భారతదేశంతో ఉండింది తప్ప దానిలో ఎలాంటి రాజీ లేదు. రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా భారతదేశాన్ని కాపాడుకుంటేనే అంతర్జాతీయ స్థాయిలో చుట్టుపక్కల దేశాల్లో మిత్రత్వంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఒక మిత్రులుగా ఉండి జయప్రదం అవడం లేదు తప్ప శత్రుత్వం ఉండి పెద్ద ఉపయోగం ఉండదు. అందువల్ల శత్రుత్వ వాతావరణం కాకుండా మిత్రత్వ వాతావరణాన్ని పరిష్కారం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో కొన్ని చేస్తూ ఉన్నారు. చైనా నుంచి దిగుమతులు ఆపేసేయాలి, చైనా వస్తువులను కొనకూడదు, మనం ఎగుమతి చేయకూడదు అంటున్నారు. ఇది ప్రపంచీకరణ జరిగిన తర్వాత ఏ దేశం ఐసోలేటెడ్గా ఉండదు. తగువులు వచ్చిన దేశాల్లో కూడా దానికి మళ్ళీ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అందువల్ల ఇది ఈ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత ఒక దేశం మీద ఒక దేశం ఏదో పద్ధతిలో ఆధారపడాలి తప్ప ఆధారపడడం సాధ్యం కాదు. ఇప్పుడు మనకంత నష్టం, వాళ్ళకి అంత నష్టం ఉంటుంది. అందువల్ల ఇది ఒక ఎమోషన్ ఇష్యూగా తీసుకొని దీన్ని పక్కదాన్ని పట్టించే పద్ధతి కాకుండా ఒకవైపు దానికి దీనికి సంబంధం లేకుండానే మన దేశాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని నిలబడి సమర్థించే పద్ధతి ఉండాలి తప్ప దీన్ని ఇటు అటు లాగడం కరెక్ట్ కాదు. కొంతమంది కమ్యూనిస్ట్ మీద నిందడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మన మీద దాడి చేస్తుందని. చైనా ప్రజానీకానికి భారతదేశ ప్రజానీకానికి మధ్య యుద్ధం కాదు. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి భారతదేశం ఆర్ఎస్ఎస్ యుద్ధం కాదు. ఇది గవర్నమెంట్ వచ్చినటువంటి వాతావరణం. దాన్ని ఆ విధంగా చూడకుండా ఇది రాజకీయంగా చేయడానికి ప్రయత్నిస్తే అది నష్టం వస్తుంది. తప్పుడు పోస్టులు పెడతా ఉన్నారు. మేము మళ్ళా స్పష్టం తెలుసుకున్నాం. ఏ భారతదేశానికి ఎలాంటి ప్రమాదం వచ్చినా సరే మొట్టమొదటి నిలబడేది అది కమ్యూనిస్టులు తప్ప ఇంకొకటి కాదు. మాత్రం గంటాపదని చెప్పగలను. అదే సందర్భంలో చుట్టుపక్కల దేశాల్లో కూడా మిత్రత్వం ఉండాలి, సమస్య పరిష్కారం చేసుకోవాలి. విభేద శాస్త్రం కాదు, విభేదాలను కూడా పరిష్కారం చేసుకునే దిశలో శక్తియుక్తులను ఉపయోగించి మన భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పేసి నేను స్పష్టీకరిస్తా ఉన్నాను.